హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ గేకాకితోమే ఉన్నాడు కదా అదే జూజుట్సు కైసెన్ రైటర్. సో తను ఒక క్యూఎన్ చేసిండు అనమాట. అండ్ దాంట్లో తను చాలా షాకింగ్ విషయాలు చెప్పాడు అనమాట అబౌట్ గోజో అండ్ సుకునా. సో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వీడియో వస్తే వీడియోకి కంఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ చాకి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 21Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 21K కూడా రీచ్ చేసేయండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 235లో మన గోజో విన్ అయిపోతాడు కదా అగైన్స్ సుకునా. అండ్ ఈవెన్ అక్కడ కూడా రాసి ఉంటుంది గోజో వాన్ అని. బట్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ లోనే గోజో పోతాడు కదా. సో దీని గురించి గేకే చెప్పాడు లైక్ గోజో ఎందుకు అండ్ ఎలా పోయాడని. అండ్ గైస్ గోజో ఎందుకు పోయాడని తెలిస్తే మీరు కంఫర్మ్ గా షాక్ అవుతారు తెలుసా. అండ్ గోజో ఎందుకు పోయాడో తెలుసా, తన కేర్లెస్నెస్ వల్ల. అండ్ గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 235లో మన గోజో మహారోగని లేపేసింది కదా. అన్నప్పుడు సుకున యొక్క పరిస్థితి చూడండి ఎట్లున్నాడో అని. అండ్ దీంతో గోజో అనుకున్నాడు సుకునది పని ఇంకా అయిపోయింది, తన దగ్గర ఇంకా ఎట్లాంటి వే లేదు టు బైపాస్ మై ఇన్ఫినిటీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే గోజో అనుకుంటూ సుకున నన్ను ఇంకా ఏమీ పీకలేడని. అండ్ అలా అనుకుని గోజో తన గార్డ్ ని డౌన్ చేసిండు. అండ్ దాంతో కథం గోజోది పని ఇంకా అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ గేగే అన్నాడు ఒకవేళ గోజో అక్కడ సీరియస్ గా ఉంటే అంటే గోజో ఫైట్ ని సీరియస్ గా తీసుకుని ఉండుంటే అప్పుడు గోజో సెన్స్ చేసేవాడు సుకున వరల్డ్ కటింగ్ స్లాష్ ని రిలీజ్ చేసిందని. అండ్ అప్పుడు తను డ్రాజ్ అయిపోయాడు అని బ్రతికే ఉండేవాడు ఒకవేళ తను సీరియస్ గా తీసుకుని ఉండుంటే. తన గార్డ్ ని డౌన్ చేయకపోయి ఉంటే. బట్ గోజో అట్లా చేయలేదు, తన గార్డ్ ని డౌన్ చేసిండు. అండ్ దాంతో తన పని అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ గోజోకి ఆ వరల్డ్ కటింగ్ స్లాష్ ఎప్పుడు తగిలిందో తెలుసా, కరెక్ట్ గా గోజో వాన్ అని వచ్చింది కదా అప్పుడే తనకి తగిలేసింది వరల్డ్ కటింగ్ స్లాష్. అండ్ మీరు అనుకోవచ్చు గోజో అక్కడ ఎందుకు నవ్వుతున్నాడని. బట్ నో, గోజో అక్కడ నవ్వట్లేదు. తనకి ఒక చిన్న దెబ్బ తగిలింది తన మూతి మీద. అండ్ దాని వల్ల మనకి అది స్మైల్ లా కనిపిస్తుంది. బట్ కాకపోతే గోజో అక్కడ చాలా షాక్ లో ఉన్నాడు. ఆ దెబ్బని ఎరేజ్ చేస్తే చూడొచ్చు మనం తను ఎంత షాక్ లో ఉన్నాడని. అండ్ ఆల్సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు లైక్ గోజో అసలు తన గార్డ్ ని ఎందుకు డౌన్ చేసిందని. ఎందుకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోజో కింగ్ ఆఫ్ ది కర్సెస్ సుకునాతో ఫైట్ చేస్తున్నాడు. అది కూడా 1 vs 1 కాదు, 3 vs 1. అండ్ అప్పటికి కూడా గోజో సుకునాని డిఫీట్ చేసిండు. అది కూడా మామూలు డిఫీట్ కాదు. గోజో వల్ల సుకునా తన డొమైన్ ఓపెన్ చేయలేకపోయిండు, అంటే తన డొమైన్ విరిగిపోయింది. అండ్ సుకునా తన ఆసిటీని కూడా యూజ్ చేయలేకపోయిండు టు హీల్ హిమ్సెల్ఫ్, అంటే తను చాలా ఇంజూర్ అయిపోయిండు. తన బిగ్గెస్ట్ అసెట్ మహారాగా కూడా పోయాడు. బట్ అదే గోజో ఒక సిచ్యువేషన్ చూడండి, తను 1 vs 3 ఫైట్ చేసిండు సుకునాతో. అండ్ సుకునాని డిఫీట్ కూడా చేసిండు. తన ఆసిటీ కూడా మళ్ళీ వచ్చేసింది. అండ్ గోజో బ్లాక్ ఫ్లాషెస్ ని కూడా యూజ్ చేయగలిగిండు. అండ్ సుకునాని పంచ్ చేసిండు వాటితోనే. అండ్ తను పర్పుల్ ని కూడా యూజ్ చేసిండు. అండ్ దాంతోనే కదా తను మహారాగాని డిఫీట్ చేసిండు. అంటే అప్పుడు గోజో ఎట్లున్నాడో చూడండి, తన ఇంజరీస్ అన్ని కూడా హీల్ అయిపోయినాయి. తను మంచి కండిషన్ లోనే ఉన్నాడు. అండ్ ఎట్ ది సేమ్ టైం సుకునా ఎట్లున్నాడో చూడండి, మొత్తం ఇంజరీస్ తో ఉన్నాడు తను. అండ్ సుకునాని అట్లా చూసి మనమే అనుకున్నాం ఇంకా తన పని అయిపోయింది, తను మన గోజోని డిఫీట్ చేయలేడని. అండ్ సేమ్ అట్లనే గోజో కూడా అనుకున్నాడు. అండ్ అట్లా తను తన గార్డ్ ని డౌన్ చేసిండు. అండ్ తర్వాత ఇంకేమైందో మీకు తెలిసింది. అండ్ ఆల్సో గైస్ గోజోకి తెలుసు సుకునా తన మీదకి ఒక స్లాష్ ని వదిలాడని. ఎందుకంటే అఫ్కోర్స్ తన దగ్గర 6 eyes ఉన్నాయి కాబట్టి తనకి ఆల్రెడీ తెలుసు ఒక స్లాష్ తన వైపు వస్తుందని. బట్ గైస్ గోజోకి తెలియదు అదొక వరల్డ్ కటింగ్ స్లాష్ అని. తను అనుకుంటాడు ఇదొక నార్మల్ స్లాష్ అని. అండ్ ఆల్సో గైస్ మీకు తెలిసిందే కదా ఒక నార్మల్ స్లాష్ వల్ల గోజోకి అసలేమీ కాదు. ఈవెన్ తో గోజో తన ఇన్ఫినిటీ ని ఆపేసినాక కూడా తనకి నార్మల్ స్లాష్ వల్ల అసలేమీ అవ్వదు, అంతకన్నా ఏమీ ఎఫెక్ట్ పడదు. అండ్ మీకు గుర్తుంటే సుకునా డొమైన్ లో అయితే గోజోకి చాలా స్లాషెస్ తగిలినాయి. బట్ అయినా సరే ఈ సర్వైవ్. అండ్ ఇప్పుడు కూడా గోజో అట్లనే అనుకుంటాడు ఇదొక నార్మల్ స్లాషే అండ్ దానివల్ల నాకు ఏమీ కాదని. అండ్ అట్లా అనుకోవడం వల్ల గోజోది పని ఇంకా అయిపోద్ది. అండ్ గైస్ ఈ రీజన్ నమ్మేటట్టు ఉంది కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ గోజోని చూసినాం 2 సార్లు తన గార్డ్ డౌన్ చేయడం. ఒకసారి తను గార్డ్ డౌన్ చేయడం వల్ల తను ఆల్మోస్ట్ పోయి మళ్ళీ బ్రతికాడు. అది కూడా ఎవరి వల్ల, తూజీ వల్ల. అండ్ ఇక్కడ గోజో నేర్చుకోవాల్సింది తన గార్డ్ ని ఎప్పుడు డౌన్ చేయకూడదని. బట్ నో, గోజో అట్లా నేర్చుకోలేదు. అందుకే తను షిబియాలో కెంజాకుకి దొరికిపోయినాడు. తను సీల్ కూడా అయిపోయిండు. అండ్ ఇది సెకండ్ టైం గోజో తన గార్డ్ ని డౌన్ చేయడం. ఇక్కడ నుంచైనా గోజో నేర్చుకున్నాడా అంటే లేదు, ఇక్కడ కూడా గోజో నేర్చుకోలేదు తన గార్డ్ ని ఎప్పుడు డౌన్ చేయకూడదని. అండ్ అలా తను సుకునాతో ఫైట్ చేసినప్పుడు కూడా సేమ్ అట్లనే చేసిండు. అండ్ దానివల్ల గోజో ఇంకా పోయిండు. బట్ గైస్ మీరు సాడ్ గా ఫీల్ అవ్వకండి, గేగే మనకి ఇప్పుడు చెప్పింది కదా గోజో తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పోయిండని. బట్ ఎట్ ది సేమ్ టైం గేగే ఇండైరెక్ట్ గా చెప్పేసిండు దట్ గోజో ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని ఇన్ జూజుట్సు కైసెన్. ఈవెన్ సుకునా కన్నా చాలా స్ట్రాంగెస్ట్ అని. ఒక్కసారి ఊహించండి గైస్, ఒకవేళ గోజో సుకునా వరల్డ్ కటింగ్ స్లాష్ ని డ్రా చేయి ఉంటే ఏమయ్యి ఉండేదని. అప్పుడు గోజోనే విన్ అయిపోయాడు అండ్ సుకునా పోయేటాడు. అండ్ గైస్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి ఈ విషయం గురించి. అండ్ ఆల్సో గైస్ గోజో ఎట్లయితే తన గార్డ్ ని డౌన్ చేసిండో సేమ్ అట్లనే సుకునా కూడా తన గార్డ్ ని డౌన్ చేసిండు ఒకసారి చాప్టర్ 251లో. అండ్ అప్పుడు మన మాకి వచ్చి సుకునాని స్టాబ్ వేసింది వెనక నుంచి. అండ్ మీరు అనుకోవచ్చు మాకి సుకునాని ఎట్లా స్టాబ్ వేసిందని. సో యాక్చువల్గా అయితే అప్పుడు సుకునా
యూత డొమైన్ లో ఉన్నాడు అండ్ మన యూత అండ్ యూజీ కలిపి సుకునాతో ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ అప్పుడు సుకున అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకి వెనకాల నుంచి వస్తుందని ఆంతరని స్టాబ్ వేస్తుందని. బట్ అఫ్ కోర్స్ దానివల్ల సుకునాకి అసలేమీ కాలేదు. అండ్ ఆల్సో గైస్ గేకి ఇంకొక షాకింగ్ విషయం కూడా చెప్పిండు. అండ్ ఆ విషయం ఏంటో తెలుసా, గోజు తర్వాత సుకునాకి అనిపించిందంట దట్ ఈ పర్సన్ తనని డిఫీట్ చేయగలడని. అండ్ మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్ ఆ పర్సన్ ఎవరని. అండ్ మీరు చాలా మంది అనుకోవచ్చు ఆ పర్సన్ యూత ఆర్ యూజీ అయిండొచ్చని. బట్ నో, ఆ పర్సన్ ఎవరో తెలుసా, కాషిమో. అండ్ గైస్ తిను జస్ట్ 2 చాప్టర్స్ వరకే ఫైట్ చేయగలిగిండు సుకునాతో. అండ్ కాషిమో జస్ట్ 2 పంచెస్ మాత్రమే కొట్టిండు సుకునాకి. అండ్ కాషిమోని చూసి సుకునాకి అనిపించిందంట తిను తనని డిఫీట్ చేయగలడని. బట్ యూత్ అని చూసి అనిపించలేదంట ఎందుకో. మళ్ళీ యూత్ అని అందరూ నెక్స్ట్ గోజు అని పిలిచినారు. అండ్ యూత్ అది డొమైన్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందని చూసింది కదా సుకున. అండ్ ఈవెన్ యూత గోజో బాడీలోకి కూడా వెళ్ళిపోయిండు. అండ్ అప్పుడు కూడా తను గోజోది డొమైన్ కూడా యూజ్ చేసిండు. ఇన్ని గణం చేసిన యూత్ అని చూసి సుకునాకి అనిపించలేదు తను ఓడిపోతాడని. బట్ ఏమీ చేయని కాషిమోని చూసి సుకునాకి అనిపించింది తను ఓడిపోతాడని. అండ్ గైస్ ఇక్కడ నేను యూత్ అని అండ్ కాషిమోని ఏమి కంపేర్ చేయట్లేదు వాళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగెస్ట్ అని. నేను జస్ట్ చెప్తున్నా వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సుకునని పుష్ చేశారని. అండ్ వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పుష్ చేశారు సుకున అని యూతనే కదా. అండ్ ఆల్సో గైస్ మీకు గుర్తుంటే యూత సుకున ఒక సజెషన్ ని కూడా కాపీ చేసిండు. సుకున ఒక హ్యాండ్ ని రీకాకి తినిపించేసి అండ్ సుకున ఒక సజెషన్ ని తన మీదకి రిలీజ్ చేసిండు. అండ్ ఈవెన్ యూత తన డొమైన్ లో సుకునని చాలా కొట్టిండు కూడా. అండ్ ఆల్సో యూత సుకున మీద జాకబ్ స్లెటర్ ని కూడా యూజ్ చేసిండు. అండ్ అది సుకున ఒక ఎగ్జిస్టెన్స్ ని ఎరేజ్ చేయగలదు. అండ్ ఇన్ని గణం చేసిన యూతనే చూసి సుకునకి ఏమి అనిపించలేదు కానీ ఏమి చేయని కాశ్మీర్ని చూసి తనకు అనిపించిందంట తను ఓడిపోతాడని. ఇదైతే నేను నమ్మను గైస్, మీరు నమ్ముతారు ఏదో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో గైస్ కేకి ఇంకొక విషయం కూడా చెప్పాడు దట్ టకాబాకి అసలు జూట్సు గురించి అస్సలు ఏమి తెలియదంట. బట్ అట్లాంటి వాడు కెంజాకుని డిఫీట్ చేసిండు. అండ్ కెంజాకు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బ్రతికి ఉన్నాడు. అతను థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఫర్ కూలింగ్ గేమ్స్. అండ్ అట్లాంటి వాడిని ఎట్లాంటి జూట్సు తెలియని తాకాబా డిఫీట్ చేసిండు. అంటే తను డిస్ట్రాక్ట్ చేసిండు కెంజాకుని. అండ్ దాంతో యూత వచ్చి కెంజాకుని లేపేసిండు. సో గైస్ ఇవి కొన్ని విషయాలు దట్ గేకి చెప్పినవి ఎబౌట్ జూట్సు కైసెన్. అండ్ తను ఇంకా చాలా చెప్పిండు కాకపోతే అవి ఇంపార్టెంట్ కాదంతా. సో అందుకే నేను అవి కవర్ చేయలేదు, ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే కవర్ చేసిన. సో వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ చెప్పండి గైస్, మర్చిపోకండి. అండ్ వీడియోకి కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 21Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 21K కూడా రీచ్ అయిపోయింది చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో సోలో లైవింగ్ వీడియోస్ పెడతాను నేను గేమ్ది. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా 1K రీచ్ అయిపోయింది చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి గైస్, దాంట్లో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ ఈ వీడియోకి కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ లైక్స్ కూడా కొట్టండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.